కారణంగానే ఆకస్మిక మరణాల రేటు కూడా పెరిగిందా? గుండెపోటు కేసులకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చింది కేంద్రం. యువతలో పెరుగుతున్న ఆకస్మిక మరణాలకు కరోనా వ్యాక్సిన్ తో సంబంధం లేదని ఐసీఎంఆర్, ఎయిమ్స్ నివేదిక వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సిన్ తో కాకుండా గతంలో ఉన్న జబ్బులతోనే హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయని తెలిపింది. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేద్దాం. మనందరిలో ఉన్న అపోహలకు డౌట్స్ క్లియర్ చేస్తారు ఇవాళ డిబేట్ లో జాయిన్ అవుతున్న డాక్టర్స్. మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ గారు, ఇంటర్నేషనల్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, అలాగే వసంత్ గారు, పీడియాట్రిషియన్ అండ్ కోవిడ్ స్పెషలిస్ట్. వెల్కమ్ టు ద షో డాక్టర్. నమస్కారం. ముందుగా డాక్టర్ ముఖర్జీ గారితో మాట్లాడదాం. సార్, ఏ హార్ట్ అటాక్ కేసు చూసినా స్పెషల్లీ యంగ్ ఏజ్ లో వస్తున్న హార్ట్ అటాక్స్ కి డెఫినెట్ గా కరోనా వ్యాక్సిన్ అని ఫిక్స్ అయిపోతున్నారు. సో దీనిపై మీరు ఏం చెప్తారు డాక్టర్? ఇది వెరీ అన్ఫార్చునేట్ అండి. అంటే మనం ముందు ఒక యంగ్ పీపుల్ ఎవరైనా చనిపోవటం అనేది జరిగితే ఇమీడియట్ గా దాన్ని కోవిడ్ వ్యాక్సిన్ అని ఇంకా అసలు ఏమి మాట్లాడకుండా డైరెక్ట్ గా కోవిడ్ వ్యాక్సిన్ అనే ప్రచారం జరుగుతా ఉంది. ఇది అన్ఫార్చునేట్. ఇది మల్టిపుల్ లెవెల్స్ లో అన్ఫార్చునేట్. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను ఎందువల్ల అనేది. 2014 నుంచి 2018 వరకు ఫీఫా అనేది ఒక ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఉంటుంది. ఫీఫా వాళ్ళు ఒక స్టడీ చేశారు. అది బిఎంజే అనేది బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో పబ్లిష్ అయింది. సో దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఫీల్డ్ లో ఆడుతున్న వాళ్ళు, అంటే ఫుట్బాల్ ఆడుతున్న వాళ్ళు, వీళ్ళు యంగ్ పీపుల్ వితౌట్ ఎనీ జబ్బులు ఉన్న వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు ఎంతమంది చనిపోయారు అనేది వాళ్ళు లెక్కగట్టారు. లెక్కగడితే వాళ్ళకి తెలిసింది ఏంటంటే 617 మంది 2014 నుంచి 2018 వరకు, అంటే కోవిడ్ వ్యాక్సిన్స్ ముందు సడన్ గా చనిపోవడం అనేది జరిగింది. అంటే సడన్ కార్డియక్ డెత్స్ ఇంతకు ముందు కూడా ఉన్నాయి. అది కూడా కంప్లీట్ గా నార్మల్ గా ఉన్న వ్యక్తుల్లో ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళలో కూడా ముందు కూడా ఉండేవి అనేది మనం క్లియర్ గా తెలుస్తాం. అయితే ఇప్పుడు పెరిగినాయా అంటే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే కోవిడ్ టైంలో మనకి ఫోన్ రికార్డింగ్ లేకపోతే ఆన్లైన్ కమ్యూనికేషన్ అనేది బాగా పెరిగిపోయింది. కాబట్టి ఎక్కడైనా సరే ఏ మరణం జరిగినా సరే అది మన కళ్ళ ముందు ఉంటుంది, మన ఫోన్ లో ఉంటుంది. ఇవన్నీ డాక్యుమెంట్ చేయబడుతున్నాయి. అందువల్ల కొద్దిగా మరణాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దాంతో పాటుగా కొంత మేరకు లైఫ్ స్టైల్ తో మన డిసీజెస్ పెరగటం అనేది మాట జరుగుతానే ఉంది. మన ఒబేసిటీ శాతం విపరీతంగా పెరిగింది, మన డయాబెటీస్ శాతం విపరీతంగా పెరిగింది, మన హైపర్ టెన్సివ్స్ విపరీతంగా పెరిగారు. సో ఈ రకంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ మాడిఫై అవటం వల్ల కూడా మనకి ఎక్కువ మంది చనిపోవడం అనేది జరుగుతా ఉంది. అయితే మనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన దీంట్లో 2 స్టడీస్ గురించి ప్రధానంగా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఒకటి ఐసీఎంఆర్ స్టడీ. ఐసీఎంఆర్ ఎన్ఐఈ అని ఉంటుంది. ఆ ఎన్ఐఈ వాళ్ళు చేసిన స్టడీలో వాళ్ళు ఆల్రెడీ పబ్లిష్ చేశారు. అది ఎప్పుడు పబ్లిష్ చేశారంటే 2023లో పబ్లిష్ చేశారు. ఏమని పబ్లిష్ చేశారు అంటే వాళ్ళు 729 మంది సడన్ గా చనిపోయిన వాళ్ళని తీసుకొని ఒక 3000 మంది అటు నార్మల్ గా ఉన్న వాళ్ళని కంపేర్ చేసి చూశారు. ఎవరిలో వ్యాక్సిన్స్ ఎక్కువ ఇచ్చున్నారు, ఎవరిలో తక్కువ ఇచ్చున్నారు అని వాళ్ళు చూస్తే వాళ్ళు గమనించింది ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు తక్కువ మంది చనిపోయారు కోవిడ్ వ్యాక్సిన్స్ తీసుకునే వాళ్ళకన్నా అనేది వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ఇక రెండో స్టడీ ఏంటంటే ఎయిమ్స్ వాళ్ళు ఐసీఎంఆర్ సౌజన్యంతో చేస్తున్న స్టడీ. దాంట్లో కూడా వాళ్ళు తెలుస్తుంది ఏంటంటే లైఫ్ స్టైల్ వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారు రాదర్ దాన్ ఎనీ రిలేషన్ టు వ్యాక్సిన్ అనేది క్లియర్ గా మనకి తెలియలేదు. అయితే కొంత విమర్శ డాక్టర్ ఇప్పుడు అంటే కేంద్రం కూడా ఇప్పుడు ఐసీఎంఆర్, ఎయిమ్స్ కలిసి ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే నిజంగానే ఈ అపోహ ఎక్కువ అవుతుంది, ఇది స్ప్రెడ్ అవుతుంది, దీన్ని ఆపాలి అన్నందుకే ఇచ్చారని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మీరు ఈ స్టడీస్ సంగతి పక్కన పెట్టి, స్టడీస్ ని చాలా మంది నమ్మరు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ సెక్టర్స్ చేసిన స్టడీస్ కాబట్టి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చనిపోయిన వాళ్ళని తీసుకుని వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చారా లేదా అని చూసారు తప్ప వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళని వ్యాక్సిన్ ఇవ్వని వాళ్ళని కంపేర్ చేసి ఎవరు ఎక్కువ చనిపోతున్నారని చూడలేదు కాబట్టి కొంత మేరకు సస్పిషన్ ఉంటుంది. కానీ కొంచెం మనం కామన్ సెన్స్ తో ఆలోచిద్దాం. ఇండియాలో 2 రకాల వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి, కోవిషీల్డ్, కోవాక్సిన్. కోవాక్సిన్ కి ఎటువంటి క్లాటింగ్ ఎఫెక్ట్స్ లేవు అనేది క్లియర్ గా తెలిసింది. కోవిషీల్డ్ కి కొంతవరకు క్లాటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలుస్తోంది. దాని గురించే ఈ భయమంతా. ఒకవేళ క్లాటింగ్ ఉంటే గనక అది గుండె రక్తనాళాల్లో క్లాట్ అయితే హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఉంటుంది అనేది అనుమానం. అయితే ఒక 2 విషయాలు మనం తెలుసుకోవాలి. కోవిషీల్డ్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఎక్కువగా వస్తున్నాయి, ఆ రక్తం గడ్డగట్టే అవకాశం ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే మొదటి నెలలో ఉంటుంది.
ఇన్ఫాక్ట్ కోవిషీల్డ్ మొదటి డోసు రెండో డోసు తీసుకున్నట్లయితే రక్తం గడ్డగట్టే వాటిల్లో ప్రధానంగా అందరికీ 90% మందికి మొదటి వ్యాక్సిన్ డోస్ తర్వాతే ఉంటుంది. రెండో వ్యాక్సిన్ డోస్ తర్వాత చాలా తక్కువ మందికి ఉంటుంది. అది అంటే టెంపరల్ గా మనం చూసుకుంటే మనం వ్యాక్సిన్ ఇచ్చిన తేదీ నుంచి 3 సంవత్సరాల తర్వాత చనిపోయే మరణాలకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో సంబంధం ఉండే అవకాశం చాలా 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 తక్కువ. ఇక రెండో విషయం మనకు వస్తే గనక కోవిషీల్డ్ వల్ల వచ్చే క్లాటింగ్ టెండెన్సీని విఐటిటి అంటారు, వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపినియా అని. ఈ క్లాటింగ్ వచ్చే జబ్బు 60 నుంచి 70% మంది లేడీస్ లో వస్తుంది. ఒక 40 నుంచి 30 to 40% మాత్రమే మేల్స్ లో వస్తుంది. మనం ఇప్పుడు చూసుకుంటే కామన్ గా చనిపోయే వాళ్ళల్లో ప్రధానంగా ఎక్కువ మంది మేల్సే ఉంటున్నారు. ఈ చిన్న వయసులో చనిపోయే వాళ్ళు 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒకటి విదిశాలో ఒక ఆమె డాన్స్ చేస్తే చనిపోయారు, ఇంకొకటి మొన్న షఫాలి గారు సడన్ గా చనిపోవడం జరిగింది. ఇవి తప్ప ప్రధానంగా అందరూ కూడా మేల్సే చనిపోతున్నారు. అంటే మేల్స్ ఎక్కువ మంది చనిపోవడం అనేది ముందు నుంచి వస్తున్న గణాంకాలు బట్టే వస్తోంది. ఇప్పుడు మనకి లేడీస్ ఎక్కువగా చనిపోవడం అనేది వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ క్లాటింగ్ వల్ల వచ్చింది. ఇప్పుడు మనకి వ్యాక్సిన్ వల్ల కనుక సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటే లేడీస్ ఎక్కువ మంది చనిపోవాలి, జెంట్స్ తక్కువ మంది చనిపోవాలి, అలా జరగట్లా. రెండోది మనకి టైం పీరియడ్ చూసుకున్నా కూడా ఇది కంప్లీట్ గా అగనెస్ట్ గా ఉంది. ఇక మూడోది మన ఐసీఎంఆర్ ఎయిమ్స్ స్టడీస్ చూసుకున్నా కూడా ఇవి మాత్రమే కాకుండా సిడిసి అట్లాంటా వాళ్ళు అమెరికాలో ఒక స్టడీ చేశారు, ఇంకా పెద్ద స్టడీ చేశారు, లక్షలాది మందిలో చేశారు. వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పింది ఏంటంటే వ్యాక్సిన్ రిలేటెడ్ ఇది కాదు అనేది చెప్పడం జరిగింది. అయితే ఇంకా అమెరికాలో అవైలబుల్ వ్యాక్సిన్స్ కి అంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ కి కొంత మేరకు మయోకార్డైటిస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మనకి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నా ప్రాబ్లము వ్యాక్సిన్ ని బ్లేమ్ చేస్తున్నారా కాదా అనేది కాదు. మీరు వ్యాక్సిన్ ని బ్లేమ్ చేయొచ్చు, ఇంకా గట్టిగా వ్యాక్సిన్ కంపెనీలని పట్టుకొని అడగచ్చు, ఇంకా ఎక్కువ పరిశోధనలు చేయమని గవర్నమెంట్ కూడా అడగచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చేయాల్సిన పనులు చేయకుండా వ్యాక్సిన్ ని బ్లేమ్ చేసి కూర్చుంటున్నారు అనేదే నా ప్రాబ్లం. అంటే స్మోకింగ్ ఎక్కువ అయిపోతుంది, చిన్నపిల్లలు వేపింగ్ చేస్తున్నారు, మనం ఫుడ్ అడ్డదిడ్డంగా తింటున్నాము, బరువు విపరీతంగా పెరుగుతున్నాము, షుగర్ క్యాపిటల్, డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది హైదరాబాద్. సో ఇన్ని రకాల సమస్యల్ని మనం పెట్టుకొని వాటన్నిటిని ట్రీటబుల్ సమస్యల్ని మనం పక్కన పెట్టేసి మనం చేయలేము. ఎందుకంటే మనం కోవిడ్ వ్యాక్సిన్ అంటే మనం ఏం చేయక్కర్లేదు, ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయొచ్చు వచ్చే ప్రాబ్లమ్స్ కి. కాదు మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే మనం అందరం దిగాలి, పొద్దున్నే లేవాలి, నడవాలి, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, లేజినెస్ పనికిరాదు. ఇందుకోసమని మనం ప్రజల్ని సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది.